హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. డబల్ లేయర్ పెప్లం బ్లౌజ్ కట్ వర్క్ లేస్ మరియు పొటీ బటన్స్తో ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ముందు వీడియోలో చూశారు కదండి. ఇప్పుడు ఈ వీడియోలో బ్యాక్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చెప్తున్నానండి. ఈ బ్లౌజ్ మెజర్మెంట్ వీడియోలో చూడొచ్చండి. ఈ విధంగా మెజర్మెంట్తో మార్క్ చేసుకున్నాక వీడియోలో చూపించినట్లు క్లాత్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా తీసుకోవాలండి. ఈ వీడియోలో నేను ఈ 1.5 ఇంచ్ని హైట్ చేస్తూ మెజర్మెంట్ చూపించానండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీకు క్లియర్గా అర్థమవుతుందని ఇలా తీసుకున్నానండి. అయితే బ్యాక్ పార్ట్ కుట్టినప్పుడు నార్మల్గా అందరూ ఉక్స్ పట్టీ కాజా పట్టీ కోసం ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ని యూజ్ చేస్తారు కదా. అయితే ఈ వీడియోలో ఉక్స్ పట్టీ కాజా పట్టీ కోసం ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేయకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో వీడియోలో మీరు చూడొచ్చు. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. లైనింగ్ క్లాత్తో ఒరిజినల్ క్లాత్ని అటాచ్ చేసుకున్నానండి. ఈ విధంగా అటాచ్ చేసుకున్నాక 5.5 ఇంచుతో ఒక ఫ్రిల్ని, 6.5 ఇంచుతో వేరొక ఫ్రిల్ని రెడీ చేసి డబల్ ఫ్రిల్ని కింద అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫినిషింగ్ కోసం డాట్స్ వేసుకుంటున్నాను. వీడియోలో చూపించిన విధంగా కట్ వర్క్ లేస్ పైన డబల్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ వీడియోని కింద లింక్ పెడుతున్నానండి, తప్పకుండా చూడండి. ఈ విధంగా ఇంకో పార్ట్ కూడా రెడీ చేసుకున్నానండి.